68వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 68 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 68వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. యోగయుక్తుడు ఆచరించేటువంటి కర్మకు కేవలం చిత్తశుద్ధియే ప్రధాన ఫలంగా ఉంటుంది కాబట్టి యోగులు జ్ఞానప్రాప్తి నిమిత్తం మరో ఫలాన్ని ఆశించకుండా అంతఃకరణ శుద్ధ్యర్థమే వాళ్ళు కర్మలను ఆచరిస్తారని చెప్పేసి మనకి ఇక్కడ 11వ శ్లోకంలో భగవానుడు చెప్తున్నాడు మనకు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. యోగులు ఫలాకాంక్షను త్యజించి కేవలము శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములతో చిత్తశుద్ధి కొరకు కర్మలను ఆచరిస్తారు అని ఈ శ్లోకంలో ప్రధానంగా చెప్తున్నాడు. కర్మ ప్రపంచంలో మనం కదులుతూ ఉన్నాం, కర్మలను ఆచరిస్తూ బతుకుతూ ఉన్నాం. కర్మలలో కొందరు సుఖాలను చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మరికొందరు దుఃఖాలను తోడుకుంటూ గుండెలు బాదుకుంటూ ఉన్నారు. సుఖాలను మోసుకొచ్చేటువంటి శక్తి కర్మలకు లేదు, దుఃఖాలను కుమ్మరించేటువంటి శక్తి కూడా కర్మలకు లేదు. ఈ విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా మనము పరిశీలిస్తే మనకు విషయం స్పష్టమవుతుంది. ప్రపంచంలో కర్మలే ఉన్నాయి. అన్ని కర్మలు మనవి కాకపోవచ్చు. మనకు సంబంధించిన కర్మ ఏదైనా సరే అది మనం చేయవలసిందిగా ఉంటుంది, అంతే. ఈ కర్మ ఉత్కృష్టం, ఆ కర్మ నికృష్టం అనేది లేదు. అవన్నీ మన భావనలు, ఆలోచనలు, ఊహలు మాత్రమే. కర్మలలో తారతమ్యాలు లేవు. మన ఆలోచనలు కర్మలలో తారతమ్యాలను చూస్తాయి. ఈ అర్థమైతే కర్మలను సంస్కరించాల్సిన అవసరం లేదు అని కూడా బోధపడుతుంది మనకు. అంతేకాదు, ఒకవేళ సంస్కరించాలనుకుంటే అది మన బుద్ధినే కానీ కర్మలను కాదనేది కూడా స్పష్టమవుతుంది. కార్యాలను శుద్ధి చేసేటువంటి ప్రయత్నం కన్నా కార్యాలను ఆచరించే కారణాలను శుద్ధి చేసే ప్రయత్నం సమున్నతం కూడా. శుద్ధిపడినటువంటి కరణాలచే ఆచరింపబడేటువంటి కార్యాలన్నీ కూడా శుద్ధిపడే ఉంటాయి అని ఇక్కడ మనకు తెలిసిపోతుంది. వివేకం లేని వారు కర్మలను ఆచరిస్తారు. వివేకవంతులు కూడా కర్మాచరణంలోనే ఉంటారు. జ్ఞానులు కూడా కర్మలను ఆవిష్కరిస్తూ కనిపిస్తారు. వివేకం లేని వారు ఏదో ఆశించి కర్మలను చేస్తారు. ఏది వచ్చినా అశాంతితోనే అలమటిస్తూ ఉంటారు వాళ్ళు. మరి వివేకవంతులు ఆశలను పక్కకు పెట్టి చేయవలసిన వాటిని చేయదగిన విధంగా చేస్తూ ఉంటారు. ఏదో రావాలి అని వారి మనసులో ఉండదు కాబట్టి ఏది వచ్చినా ఆ వచ్చింది మనసును పీడించదు.
వచ్చేవి వస్తున్నా పోయేవి పోతున్నా వాటి వెంటబడి పోకుండా మనసు కుదుటపడి ఉంటుంది. అలాంటి వారు అశాంతి అనేది తెలియకుండా ప్రసన్నంగా జీవిస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా దృష్టి పెట్టగలిగినట్లయితే ఇప్పుడు మనము అనేక రకాల సమస్యల్లో ఆ విధంగా రకరకాల కూరుకుపోతున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా మనం దృష్టి పెట్టగలిగినట్లయితే మనం దాన్ని సరి చేసుకున్నట్టు మనకి ఇక్కడ ఒక మార్గం కూడా కనబడుతుంది మనకి. ఇక మిగిలిన వాళ్ళు అరుదుగా కనిపించేటువంటి జ్ఞానులు, వీరు కర్మలకు సంబంధించిన వారు గారు, అయినా లోక సంగ్రహం కొరకు కర్మలను ఆచరిస్తూ ఉంటారు. వారి కర్మలు విచిత్రంగా ఉంటాయి. వారి కర్మలు చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. వారి కర్మలు వారికి కనిపించవు. వారి కర్మల ఫలితాలను లోకం అనుభవిస్తుంది. వారికి మాత్రం కర్మానుభవం ఉండదు, లోకానుభవము ఉండదు. వారిది ఒక అలౌకికమైన ప్రపంచం. అది ఆకాశంలో పక్షి పయనించిన తర్వాత గుర్తులు ఏ విధంగా మిగలవో, నీటిలో నవ ప్రయాణం చేసిన తర్వాత జాడలు ఎలా కనిపించవో, అదేవిధంగా జ్ఞానుల యొక్క కర్మలలో కూడా పూర్వాపరాలు ఏమిటో వారికే అర్థం కాదు. వారు చూచేవారే కానీ చేసేవారు కారు. కర్మలు చేసినా వారు కర్మలను చేసేవారు కారు. కర్మలలో ఆ కర్మను చూస్తారు వాళ్ళు. యోగులు అయోగులు ఇరువురు కూడా కర్మలలో ఉన్న యోగులు ఫలం కోసం చేయడం లేదు, అయోగులు ఫలం కోసమే చేస్తున్నారు. ఫలంపై ఆశతో అవివేకులు కర్మలను ఆచరిస్తూ ఉంటే ఫలాపేక్ష లేకుండా యోగులు ఏం చేస్తున్నారంటే కర్మలను ఆచరిస్తూ ఉన్నారు. ఇది నాది, అది నాకు కావాలనేటువంటి మమత్వ బుద్ధి యోగులలో లేదు. ఇది కావాలి అనేటువంటి రాగమూ లేదు, అది వద్దు అనేటువంటి ద్వేషమూ లేదు. ఫలాభిసంధి లేకుండా కేవలం దేహం చేత, కేవలం మనసు చేత, కేవలం బుద్ధి చేత, కేవలం ఇంద్రియాల చేత మమకారం లేకుండా, ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తూ ఉంటారు వాళ్ళు. కేవలం అనేటువంటి శబ్దం మమత్వవర్జితం అనేటువంటి విషయాన్ని తెలపడానికి ప్రయోగించబడింది. ఇక్కడ చేయవలసింది ఏమిటో, చేయదగింది ఏమిటో దాన్ని కేవలం మనసు చేత సంకల్పించి, అలా సంకల్పించినటువంటి దానిని కేవలం బుద్ధితో నిశ్చయించి, మమత్వం లేకుండా రాగద్వేషరహితంగా కేవలం ఇంద్రియాల చేత, దేహం చేత యోగయుక్తుడు కర్మ చేస్తాడట. మరి ఫలసంగం లేకుండా కేవలం దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా కర్మలను ఆచరిస్తాడు. కర్మల విషయంలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతలు లేవు, కర్మాసక్తి లేదు, అదేవిధంగా ఫలాసక్తి కూడా లేదు. విహిత కర్మలని వివేకంతో కర్మయోగి ఆచరిస్తాడు. తన కర్మలలో మమత్వం లేదు కాబట్టి ఏముంది మరి? మాధవత్వమే ఉంది, ఈశ్వరత్వమే ఉందన్నమాట. ఈశ్వరుని కొరకే నేను కర్మ ఆచరిస్తున్నాను, నేను ఆచరించే కర్మ ఈశ్వర ప్రీతి కొరకే గాని నా ఫలం కోసం కాదు. ఇదే ఈశ్వరార్పణ బుద్ధి అంటాం దీన్ని మనం. బుద్ధిలో ఈశ్వరత్వం ఉన్నప్పుడు ఇక మమత్వం ఎలా ఉంటుంది చెప్పండి? కర్మలలో ఇష్టాయిష్టాలు ఉంటే కదా మమత్వం ఉండేది. ఫలాసక్తి లేనప్పుడు ఏది ఇష్టం ఏది అయిష్టం. యోగయుక్తులలో కర్మల పట్ల ఇష్టాయిష్టాలు లేవు. వాటి స్థానంలో ధర్మాధర్మాలు అనేవి మనకు కనబడకుండా ఉంటాయనే విషయంలో ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. ధర్మాచరణంలో ఏముంటుంది అసలు? ఎవరు ఉంటారు? ధర్మాచరణంలో ధర్మమే ఉంటుంది. అదే ఈశ్వర బుద్ధి, ధర్మదృష్టి. ధర్మదృష్టే దైవ దృష్టి. దైవం ధర్మరూపంలో ఉండటమే దానికి కారణం. ధర్మావగాహనతో దైవదృష్టితో కర్మయోగి ఆచరించే కర్మలు అర్థకామాలకు సంబంధించినవి కావు. ధర్మాచరణం చేసిన పుణ్యఫలంపై యోగికి ఆసక్తి లేదు. అతని కర్మలన్నీ కూడా మోక్షహేతువైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి అనువైనటువంటి చిత్తశుద్ధి ప్రాప్తి కోసమే అనే విషయం తెలుస్తుంది ఇక్కడ. పార్థ, ఏ కారణం చేత యోగులు కర్మలను ఆచరిస్తున్నారో ఆ కారణం చేతనే నీకు కూడా కర్మాచరణం నందు అధికారము. కాబట్టి అర్జునుడు కర్మయోగాన్ని అనుష్ఠించాలి ఇక్కడ అనేది అచ్యుతుని యొక్క సంకల్పం అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. మరి ఈ శ్లోకంలో చిత్తశుద్ధి అనేది ఏ విధంగా చేకూరుతుందనే విషయం మనకు వచ్చిన అవగాహన ఏంటంటే, ఫలాసక్తిని వదిలిపెట్టేసేసి అభిమానరహితములైనటువంటి దేహేంద్రియ ఇటువంటి వాటి యొక్క అలా దేహేంద్రియాది కరణాలచే కార్యాలను చేసేటువంటి వాళ్లకు చిత్తశుద్ధి కలుగుతుంది అనేది స్పష్టమైపోతుంది మనకు. మరి నిష్కామ కర్మయోగులు కర్మను ఏ విధంగా వాళ్ళు ఆచరిస్తారంటే వాళ్ళు ఫలాసక్తిని విడనాడతారు పూర్తిగా. మమత్వాలు లేని వట్టి ఇంద్రియాములచే దేహాదులచే కర్మలను చేస్తారు వాళ్ళు. ఆ విధంగా చేయడం వల్ల లభించే ఫలితం ఏంటంటే చిత్తశుద్ధి అనేది. కాబట్టి చిత్తశుద్ధికి ఒకటి ఫలాసక్తి అనేది ఉండకూడదు అనేది విషయము స్పష్టమైపోయింది మనకు. ఇంద్రియాల విషయంలో కూడా దేహాదుల విషయంలో కూడా మనం ఎటువంటి మమత్వాలు లేకుండా ఉండాలనే విషయంలో కూడా మనకు దీంట్లో తెలుస్తుంది. యోగి ఫలసంగం లేకుండా
కర్మలను ఆచరించి శాంతిని పొందుతూ ఉంటే ఆ అయోగి ఫలాసక్తితో కర్మలను ఆచరించి బద్ధుడవుతున్నాడు. కాబట్టి ఇక్కడ యోగికి అయోగికి ఉన్నటువంటి తేడాను మనకు స్పష్టం చేస్తున్నాడు. ఈ విధంగా ఈ రాబోయేటువంటి 12వ శ్లోకంలో చెప్తున్నాడు మనకు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యోగయుక్తుడు కర్మఫలాలను విడిచి భగవత్ప్రాప్తి రూపమైనటువంటి శాంతిని పొందుతాడయ్యా. యోగి కానివాడు ఫలాపేక్ష ప్రేరణ చేత కర్మఫలంలో చిక్కుని బద్ధుడవుతాడు అంటున్నాడు. యుక్తుడు అంటే యోగయుక్తుడు, కర్మయోగి. అయుక్తుడు అంటే యోగం లేనివాడు, కర్మయోగి కానివాడు. ఈ ఇద్దరు కూడా కర్మక్షేత్రంలోనే ఉంటారు. వాళ్ళు కర్మలను ఆచరిస్తూనే ఉంటారు. కర్మయోగి కర్మలను చేస్తున్నా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటాడట. కర్మల చేత బద్ధుడు కాకుండా ఉంటాడట. కర్మయోగి కానివాడు కర్మలను ఆచరిస్తూ వాటి మధ్య తన సుఖాన్ని జారవిడుచుకుంటాడట, శాంతిని కూడా పోగొట్టుకుంటాడు. కర్మల చేత బద్ధుడవుతాడు. ఇద్దరి మధ్య భేదం ఎక్కడుంది అంటే కర్మలలో ఉందా లేక భావనలో ఉందా అంటే ఈ శ్లోకం మనకు స్పష్టంగా మనకు విశ్లేషణ చేస్తున్నది. మొదటి పాదంలో యోగయుక్తుడు కర్మలను ఆచరించే విధానమును, దాని ద్వారా అతడు పొందే శాంతిని వివరించి, రెండవ పాదంలో యోగి కాని వాడు కర్మలను ఆచరించే విధానాన్ని, దాని ద్వారా అతనికి కలిగేటువంటి బంధాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ 2 పాదాల్లో కూడా మనకు శ్లోకంలో పట తాను ఆచరించే కర్మలు ఈశ్వరుని కొరకే కానీ ఫలం కొరకు కాదు అనేటువంటి భావన కలవాడిని ఏమంటామంటే కర్మయోగి అంటాం. దాన్ని అతడే యోగయుక్తుడు అంటున్నాం. ఈ విధంగా కర్మఫలాలను త్యజించినటువంటి వాడు కాబట్టి కర్మ ఫలాసక్తి లేని కర్మయోగి శాంతిని పొందే అవకాశం ఉంది. ఈ శాంతిని ఏమంటామంటే నైష్ఠికీం శాంతి అంటామట. నిష్ఠ వలన కలిగిన శాంతి కాబట్టి దీనికి నైష్ఠికీం శాంతి అన్నాడు. ఇక్కడ నిష్ఠ అంటే కర్మయోగ నిష్ఠ అని అర్థం. కర్మయోగ నిష్ఠలో కలిగినటువంటి అంతఃకరణ శుద్ధి చేత ప్రాప్తించేటువంటి ప్రశాంత చిత్తమే ఇక్కడ నైష్ఠికీం శాంతిగా తెలుస్తుంది. కర్మయోగి కర్మఫలాల యందు ఆసక్తి లేనివాడై కర్మఫలాన్ని త్యజించి ఉండడం చేత చిత్తశుద్ధి వల్ల కలిగిన శాంతిని పొందుతున్నాడు ఆయన. కర్మఫలాసక్తి లేకపోవడం వల్ల చిత్తం ప్రశాంతంగా ఉంది. కర్మఫలాసక్తి లేదు అంటే కర్మాచరణలలో ఇష్టాయిష్టాలు లేవని అర్థం. అది కావాలి అనే రాగం కానీ ఇది వద్దు అనే ద్వేషం కానీ లేవు ఆయనకు. రాగద్వేషాలు లేకుండా కర్మాచరణంలో ఉండటం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతూ ఉంది. చిత్తంలో కల్లోలం లేదు, అలజడి లేదు. బుద్ధి నిస్తరంగా సరోవరంలా ఉంది. కాబట్టి ఎలాంటి తరంగాలు లేవు, దాంట్లో అలలు లేవు, అలజడి లేదనే విషయం. కర్మఫలం ఏదైనా భవిష్యత్తులో అందేదే కదా. కర్మఫలాసక్తి కలవాడు కర్మఫలం ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో, ఏ రూపంలో అందుతుందో అని ఆందోళన చెందుతూ ఉంటాయట. ఇదే మనస్సులో అశాంతి. ఇదంతా ఫలాసక్తి వల్ల కలిగేటువంటిదే. మరి యోగయుక్తుని కర్మఫలాసక్తి లేనందువల్ల మనస్సులో ఏ విధమైనటువంటి ఆందోళన ఉండదు ఆయనకు. ఏదో రావాలని కర్మలు చేయలేదు కాబట్టి ఏది వచ్చినా కలత చెందడు. ఏది వచ్చినా ఎలా వచ్చినా ఆహ్వానమే. కర్మఫలాల యందు కర్మయోగి ఆనందంగా ఉంటాడే కానీ ఆవేదన చెందడట ఆయన. ఇతరులు మనల్ని బాధిస్తే అర్థం చేసుకోవచ్చు, చేతనైతే అడ్డుకోవచ్చు. కానీ మనల్ని మనమే బాధ పెట్టుకోవడం ఆరంభిస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అడ్డుకోవాలి? ప్రపంచంలో ఎక్కువ శాతం తమను తాము తెలుసో తెలియకో హింసించుకునేవారే. అలా తనను తాను కష్టపెట్టుకోని వాడెవరంటే కర్మయోగి. కాబట్టి కర్మయోగికి అకర్మయోగికి ఉన్నటువంటి తేడా మనకు స్పష్టంగా తెలుస్తున్నది ఇక్కడ. ఫలాసక్తితో కర్మ చేసినప్పుడు ఫలితం విషయంలో ఆందోళన ఉంటుంది. తన ఫలం కొరకు కాక కేవలం ఈశ్వరుని కొరకే కర్మలు ఆచరించిన వాడు తన కర్మను ఏ ఫలాన్ని ఆశిస్తాడు చెప్పండి? ఏ ఫలాన్ని ఊహిస్తాడు ఆయన? ఏది ఆశించడు కాబట్టి దేనిని ఊహించడు. ఏది అందినా ఈశ్వరార్థం ఆచరించిన కర్మ యొక్క ఫలమే కావడం వల్ల దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాడు ఆయన. ప్రసాదం అనేది వస్తువు కాదది భావన. భావన బుద్ధిలో ఉంటుంది కాబట్టి ప్రసాద భావన బుద్ధిలో చేరిపోతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రసాద ఇది ప్రసన్నత అన్నారు. ప్రసాదము అంటే ప్రసన్నత, మానసిక ప్రశాంతత, చిత్త నైర్మల్యం. అదే చిత్త ప్రసాదం. ప్రసన్నత్వమే ప్రసాదం. కర్మఫలాలు ఎలా వచ్చినా చెలించని ప్రశాంతత కర్మయోగి స్వభావం. ఈ విధమైనటువంటి చిత్తశాంతి తనకు కర్మయోగం వల్ల కలిగింది. ఎవరైనా మనకు ప్రసాదము అని చెప్పేసి ఇస్తుంటే మనకు తెలియకుండానే మన మనసులో ఒక పవిత్ర భావన వస్తుంది చూడండి. కాబట్టి ఆ యొక్క ప్రసాదం అంటేనే పవిత్రత, ప్రసాదం అంటేనే ఒక ప్రసన్నత.
ఇష్టాయిష్టాలు లేకుండా ఈశ్వర ప్రీత్యర్థం ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితాలే తనకు అందుతున్నాయి. కాబట్టి ఏ ఫలం వచ్చినా అది కర్మఫలంగా ఉంటుంది కానీ ఇష్టఫలంగానో లేక అనిష్ట ఫలంగానో ఉండదు. అందువల్ల కర్మఫలం యోగయుక్తుని మనస్సును కలతపెట్టలేదు. యోగయుక్తునికి ఆందోళన ఉండదు, ఆవేదన ఉండదు, అశాంతి ఉండదు. ఎప్పుడూ ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటుంది. అట్టి మనస్సులో శాంతి దూరం కాదు. ఈ విధమైనటువంటి నైష్ఠికీయం శాంతి ఒక కారణం వల్ల కలిగింది కాదు. అది అతని జీవన రీతిలో ఉద్భవించినటువంటి శాంతి పరిమళం. అశాంతి కారణాలు లేకపోవడం వల్ల సహజంగా విరజిమ్మబడినటువంటి శాంతి సౌరభోమది. అది నైమిత్తిక శాంతి కాదు, నిర్నిమిత్త శాంతి, సహజ శాంతి అనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది దాంట్లో. మరి ఇంతవరకు ఈ యొక్క శ్లోకం లోపట మనకు ప్రధానంగా వచ్చినటువంటి అంశాల లోపట నిష్కామ కర్మయోగి ఎట్టి ఫలితాన్ని పొందుతాడు అనేటువంటిది అంటే ఆయన ఆత్మనిష్టచే కలుగు పరమశాంతిని పొందుతాడు. కారణం ఎందుకంటే ఆయనకు ఫలాపేక్ష లేదు కాబట్టి. మరి కామ్యకర్మాలను చేసేవాడు పొందేటువంటి ఫలితం ఎట్లా ఉంటుంది? ఎందువల్ల అంటే సంసార బంధం లోపల ఆయన లెస్సగా తగులుకుంటాడట ఫలాశక్తి వల్ల. దీనిని బట్టి మరి బంధమోక్షములకు కారణము ఏంటంటే కర్మలందు ఫలాపేక్ష కలిగి ఉంటుటయే బంధం, అది లేకుండాయే అంటే అనాసక్తియే మోక్షం. మరి పరమశాంతికి మార్గం ఏది అంటే కోరిక లేకుండుట, కర్మఫలము నందు ఆసక్తి చేయించుట. బంధానికి హేతు ఏది అంటే కామమే, కర్మఫలాసక్తియే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఇంద్రియ నిగ్రహపడినటువంటి యోగి యొక్క స్థితి ఎట్లా ఉంటుందనే విషయంలో మనకు ఇప్పుడు 13వ శ్లోకంలో చెప్తున్నాడు భగవానుడు. సర్వకర్మాణి మనసా సంస్య ఆస్తే సుఖం వసీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ కారయం. ఇంద్రియాలను వశపరుచుకున్నటువంటి జీవుడు సమస్త కర్మలను కూడా మనస్సు చేత సన్యసించి ఏమీ చెయ్యక ఏదీ చెయ్యించక 9 ద్వారాలు కలిగినటువంటి శరీరం అనే పట్టణంలో సుఖంగా ఉంటాడట. ఇక్కడ జ్ఞానకర్మ సన్యాసమే బ్రాహ్మీ స్థితి. సన్యాసము, బ్రహ్మము, సాంఖ్యం అనేవి అవన్నీ కూడా పర్యాయ పదాలంతే. వీటన్నిటికీ అర్థం మాత్రం ఒకటే, అదే బ్రహ్మం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సర్వకర్మలను జ్ఞానం చేత సన్యసించినటువంటి వాడు ఏమంటామంటే ఆయన అంటే జ్ఞానకర్మ సన్యాసి అంటాం. ఇతడిని వసీ అని, దేహి అని ఈ శ్లోకంలో చెప్పాడు. కాబట్టి ఇక్కడ 2 పదాలు జాగ్రత్తగా పట్టుకుందాం మనం. వసీ అంటే వశపరుచుకున్నవాడు అని అర్థం, తన వశం చేసుకున్నవాడు అని భావం. అలాగనే మరి దేన్ని వశం చేసుకున్నాడు ఆయన అనే ప్రశ్న వస్తే అప్పుడు దేహేంద్రియ మనస్సులను వశీకరించుకున్నవాడు అని సమాధానం వస్తుంది మనకు. కాబట్టి వసీ అంటే జితేంద్రియుడు అని అర్థం. వసీ జితేంద్రియ ఇత్యర్థః. ఇక్కడ మరో విషయం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేహేంద్రియాలను వశం చేసుకోవడమే నిజమైనటువంటి వశీకరణం. ప్రయత్నిస్తే వశపడేవి కూడా ఇవే. ఇవి తప్ప ఇంకేం వశపడతాయి చెప్పండి? గాలిని మనం వశం చేసుకోగలమా? మేఘం మనకు వశపడి ఉంటుందా? వానలు మనకు వశపడి ఉంటాయా? పరవశాలు పారదర్శకాలు కావు. పైగా వాటిని వశీకరించుకుని సాధించేది ఏముంటో చెప్పండి? అందుకే వశీ అంటే జితేంద్రియుడు. శరీర వశీకరణకు ఇది ఉపలక్షణం. వశీ ఎక్కడున్నాడో తెలుసా? దేహంలోనే ఉన్నాడు ఆయన. అందుకే అతడు దేహి అని కూడా పిలువబడ్డాడు. దేహంలో ఉండేవాడు దేహము తన వశంలో ఉండకపోతే ఆ దేహంలో దేహిగా ఎలా ఉంటాడు చెప్పండి? అందుకే దేహంలో హాయిగా సుఖంగా ఉండాలి అంటే వశీ సుఖం ఆస్తే. దేహములోని ఇంద్రియ మనస్సులు కూడా తనకు వశపడి ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. దాంట్లో ఏ ఇంద్రియాన్ని జయిస్తే ఆ ఇంద్రియ విషయాలు జయింపబడతాయి. కానీ మనస్సు చేత సన్యసిస్తే సర్వేంద్రియ కార్యాలను త్యజించినట్లు అవుతాయి. విషయ సంపర్కము ఇంద్రియాల ద్వారా దేహం ద్వారా జరగవచ్చు, కానీ విషయ జ్ఞానం మాత్రం మనసులోనే కలుగుతుంది. కాబట్టి మనసు చేత అంటే వివేకం చేత సన్యసిస్తే సర్వకర్మలు వదిలిపేయబడతాయి. ఉదాహరణకు వాక్కును సన్యసించాలి అనుకున్న వారిలో అట్టి వాగాది ప్రవృత్తి నివృత్తులు వాక్కు స్థాయిలో జరగవు, మనోవ్యాపారంగానే జరుగుతాయి.
మనసు చేత ఏది ఆలోచిస్తున్నాడో దానినే వాక్కు చేత చెబుతున్నాడు, దానినే కర్మగా ఆచరిస్తున్నాడు. కాబట్టి ప్రవృత్తి అయినా నివృత్తి అయినా మనోస్థాయిలో జరగవలసిందే కానీ దేహేంద్రియాల విషయాల స్థాయి లోపట కాదనే విషయం మనకు తెలుస్తుంది. మనకు మంగళం శ్రీ కురుక్షేత్ర క్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.